ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. డైవర్సిఫికేషన్ ఇదొక తెలివైన ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ డబ్బులు సేఫ్గా మల్టిపుల్ అసెట్స్లో కావచ్చు, మల్టిపుల్ థింగ్స్లో డబ్బులు అనేవి వెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే మీకు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది కదా. సో అయితే డైవర్సిఫికేషన్లో ఎన్ని రకాలు ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, కేటగిరీస్ కావచ్చు, సెక్టర్స్ కావచ్చు, ఈ విషయాలన్నీ కూడా మనతో చెప్పడానికి ఇవాళ మనతో డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. సో హీఈస్ సీనియర్ ఫైనాన్షియల్ ప్లానర్ అనమాట. సో తన మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ on Suman TV. So let's start. So hi sir, namaste. Hi Rajiv. ఎలా ఉన్నారు? Wonderful. యా, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఒక వర్షన్ విన్నారు కదా, సో డైవర్సిఫికేషన్. సో దీనికి ప్రాముఖ్యత ఇప్పుడు బాగా పెరిగిపోయిందని చెప్పాలి. ఒకప్పటి రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి అనుకునేవారు. అందులో కూడా తెలివైన ప్లాన్ ఏంటంటే డైవర్సిఫికేషన్ చెప్పుకోవచ్చు. సో అసలు డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, అట్ ది సేమ్ టైం ఏ కేటగిరీస్ ఉంటాయి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పోర్ట్ఫోలియో ఎవరైనా సరే ఒక డబ్బులు పెట్టినప్పుడు ఏంటంటే జస్ట్ కామన్ సెన్స్ చెప్తుంది ఏంటంటే, అన్ని తీసుకెళ్ళి ఒక చోట పెడితే, లైక్ మనము అన్ని డోంట్ కీప్ యువర్ ఎగ్స్ ఇన్ సేమ్ బాస్కెట్ అనే జస్ట్ కామన్ కోట్ ఏదైతే ఉందో దట్ అప్లైస్ అనమాట నీ పోర్ట్ఫోలియో కూడా. అన్నీ ఒక చోట పెడితే ఏంటంటే మార్కెట్ కానీ అప్డేట్ ఒకేసారి పడిపోయింది అనుకో, సో అన్నీ ఒకే చోట ఉన్నాయి కాబట్టి నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఏంటంటే డైవర్సిఫై చేసుకుంటే ఏంటంటే, డైవర్సిఫికేషన్ కూడా ఒక ఆర్ట్, వెరీ స్కిల్. సో దానికి కూడా ఒక ఏమంటారు సైన్స్ బిహైండ్ ఇట్ అండ్ ఆల్సో ఫార్ములాస్ కూడా ఉన్నాయి. బట్ అంతకన్నా కూడా కామన్ సెన్స్ చేసి ఏంటంటే, కొంచెం యాసెట్స్ విచ్ ఆర్ నాట్ క్లోజ్లీ లింక్డ్ ఐడియల్గా చేసుకుంటే ఏంటంటే ప్రాపర్ డైవర్సిఫికేషన్ అవుతుంది. దెన్ డైవర్సిఫికేషన్ ఎందుకు చెప్పాము, బట్ డైవర్సిఫికేషన్లో రకాలు ఉంటాయి. అందరూ ఏమంటారు జస్ట్ డైవర్సిఫికేషన్ చెప్పుకుంటూ పోతారు, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. బట్ డిఫరెంట్ లెవెల్స్ డైవర్సిఫికేషన్ చేయొచ్చు అనమాట. ఒకటి మీరు అన్నట్టు యాసెట్స్, సో ఒకటి మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, యాసెట్ క్లాస్ అనుకోండి, స్టాక్స్లో అనుకోండి, గోల్డే అనుకోండి, రియల్ ఎస్టేట్లోనే అనుకోండి, ఆర్ సిల్వరే అనుకోండి, ఇంకా ఈ కాలంలో క్రిప్టో యాసెట్స్ అనుకోండి. సో ఎన్ని 5-6 రకాల్లో మన ఉన్న దగ్గర ఉన్న క్యాపిటల్ని బట్టి డైవర్సిఫై చేసుకుంటే, ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ తీసుకుందాం. లాస్ట్ ఇయర్ మొదలు ఈక్విటీ పర్ఫామ్ చేసింది, బట్ చివరికి చూస్తే ఈక్విటీ మోర్ ఆర్ లెస్ ఫ్లాట్గా ఉండి ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. బట్ గోల్డ్ వాజ్ వెరీ గుడ్. ఈవెన్ ఈ ఇయర్ కూడా స్టార్ట్ అయింది, గోల్డే బంపర్ రిటర్న్స్ ఇస్తూ 25-30% పెరిగింది. సో ఇలాంటి టైంలో నీ పోర్ట్ఫోలియో గోల్డ్ లేకపోయి ఉంటే నీ పోర్ట్ఫోలియో నెగిటివ్లో ఉండేది. అదే నువ్వు గోల్డ్ వైపులో కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసి ఉంటే పోర్ట్ఫోలియో రిటర్న్స్ అనేది స్మూత్ అవుతాయి అనమాట. స్మూత్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ టర్మ్ ఏంటంటే, ఒకే కాన్సన్ట్రేట్ చేస్తే ఏంటంటే నీ రిటర్న్స్ కానీ ఫాల్స్ కానీ రెండు, అటు పైకి కానీ కింది కానీ షార్ప్ ఉంటాయి అనమాట. వెరస్ ఏదైతే పోర్ట్ఫోలియో డైవర్సిఫై అవుతుందో అంత షార్ప్ కాకుండా ఫాల్ అయినా స్మూత్ ఉంటుంది, అండ్ ఆల్సో అప్స్ కూడా స్మూత్గా వెళ్తాయి. రీజన్ ఏంటంటే మల్టిపుల్ యాసెట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ తర్వాత ఏంటంటే అక్రాస్ సెక్టర్స్ కూడా. ఎగ్జాంపుల్ ఇది ఇంపార్టెంట్, మనం స్టాక్స్లో తీసుకుందాం. ఎగ్జాంపుల్ స్టాక్స్లో నువ్వు మొత్తం తీసుకెళ్ళి ఓన్లీ ఫైనాన్షియల్ బ్యాంకింగ్లో పెట్టావు. దెర్ ఈస్ సమ్ నెగిటివ్ న్యూస్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్, ఎన్పిఎస్ వచ్చాయో, ఏదో ఇంట్రెస్ట్ రేట్ పడిపోయాయో పెరిగాయో, ఏదో ఒక నెగిటివ్ న్యూస్ ఆ సెక్టర్కి వచ్చినప్పుడు ఏంటంటే నీ ఇన్వెస్ట్మెంట్ అంతా ఒకే చోట ఉండడం వల్ల, ఒకే సెక్టర్లో ఉండడం వల్ల నువ్వు సడన్గా డౌన్ వెళ్ళిపోవచ్చు. వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోవిడ్ టైంలో ఫార్మా అండ్ హెల్త్ కేర్ వండర్ఫుల్గా రిటర్న్స్ ఇచ్చారు. ఆ టైంలో ఏంటంటే అందరూ ఫ్యాడ్ ఆర్ రీసెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే సక్సెస్ ఉందో అక్కడ పెట్టడం అనేది జనరల్గా ఇన్వెస్టర్స్కి ఉన్న ఒక కామన్ చేసే మిస్టేక్. అప్పుడు అందరూ తీసుకెళ్ళి అందులో పెట్టారు. బట్ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చాక, సో ఈ ఇష్యూ కొంచెం సబ్సైడ్ అయ్యాక ఒక 1 or 2 years పట్టింది, మళ్ళీ అక్కడ నుంచి పడిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ రికవర్ కావడానికి 2 years పట్టింది. ఏది ఫార్మా స్టాక్సే కానీ, ఫార్మా మ్యూచువల్ ఫండ్స్ కానీ, హెల్త్. సో ఎందుకంటే నువ్వు మొత్తం అందులో పెట్టావనుకో 100%, యువర్ స్టక్. సో జనరల్ గా మార్కెట్ మొత్తం బాగా పర్ఫామ్ చేస్తుంది, బట్ యువర్ ఇన్ ఏ సెక్టర్ విచ్ ఇస్ నాట్ డూయింగ్ ఎట్ దట్ టైం. సో అందుకే సో అక్రాస్ ద సెక్టర్స్ అనేది ఇంకో రకమైన డైవర్సిఫికేషన్ అనమాట. సో దెన్ ఇంకొకటి, లెట్స్ సే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి వద్దాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఇంకొక డైవర్సిఫికేషన్ ఏంటంటే అక్రాస్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్,
ఆర్ లార్జ్ అండ్ మిడ్, మల్టీ క్యాప్, సో ఆర్ ఫ్లెక్సీ క్యాప్, ఇట్లా రకరకాల మన మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, సో నీ డబ్బులు కూడా లెట్సే నువ్వు అన్ని స్మాల్ క్యాప్లో పెట్టావు, సమ్హౌ దెర్ ఈస్ సమ్ నెగిటివ్ న్యూస్ ఒక 3-4 months 6 months దెర్ ఈస్ టైమ్ యాక్చువల్లీ 2018లో కానీ మధ్యలో 2020లో కానీ లార్జ్ క్యాప్ వాజ్ గ్రోయింగ్ డూయింగ్ గుడ్, బట్ స్మాల్ క్యాప్ ఒక 6 months 1 year మొత్తం నెగిటివ్కి వెళ్ళిపోయింది. ఇఫ్ నీ పోర్ట్ఫోలియో మొత్తం హెవీలీ ఇంటూ స్మాల్ క్యాప్ బట్ నీ గోల్ ఈజ్ షార్ట్ టర్మ్ గోల్ ఆర్ మీడియం టర్మ్ గోల్, అప్పుడే నీకు డబ్బులు అవసరం ఉంటుంటే నీకు డబ్బులు తీసుకోవడానికి, ఎందుకంటే అన్ని నెగిటివ్ లో ఉన్నాయి, యూ వుడ్ హావ్ బుక్డ్ లాసెస్. అట్లా కాకుండా నీ సపోజ్ నీ గోల్ తగ్గట్టు సో కొంచెం లార్జ్ క్యాప్ లో, కొంచెం మిడ్ క్యాప్ లో, కొంచెం స్మాల్ క్యాప్ లో పెట్టుంటే ఏంటంటే ఆ టయానికి మార్కెట్ ఇది పడిపోయినా, యూజువలీ అన్ని ఒకేసారి వెరీ రేర్లీ ఏదైనా సిస్టమిక్ ఈవెంట్ ఉంటే తప్ప మొత్తం మార్కెట్ పడిపోదు, ఏదైనా యుద్ధం లాంటిది ఆర్ ఏదైనా మేజర్ థింగ్ వస్తే తప్ప. అప్పుడు ఏంటంటే ఇట్లాంటి డైవర్సిఫికేషన్ వల్ల లార్జ్ ఏదో ఒకటి నిన్ను కాపాడే అవకాశాలు ఉన్నాయి అనమాట. ఎందుకంటే నీ పోర్ట్ఫోలియోని సేవ్ చేస్తుంది, డీసెంట్ రిటర్న్ చేస్తుంది, పడిపోకుండా కాపాడుతుంది అన్నమాట. సో అది, సో దానితో పాటు ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి చూసాం లాస్ట్ 3-4 yearsలో అక్రాస్ ద జాగ్రఫీస్. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాము, మన లైక్ మొన్న డిసెంబర్-నవంబర్ టైంలో మన మార్కెట్స్ వర్ కొంచెం డౌన్గా ఉన్నాయి, నాట్ డూయింగ్ వెల్. సడన్లీ చైనా మార్కెట్స్ వర్ డూయింగ్ గుడ్. ఓకే, సో ఎవరైతే ఆ టైంలో అంటే కొంచెం చైనా మార్కెట్లో ఏదన్నా మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా కానీ, ఈటీఎఫ్ ద్వారా కానీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ టైంలో ఆ ఫండ్ బాగా పర్ఫామ్ చేసాయి, సో రిటర్న్స్ వచ్చాయి. సో ఈవెన్ ఇండియన్ మార్కెట్స్ వర్ నాట్ గోయింగ్, చైనీస్ సైమల్టేనియస్లీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు చూస్తే ఫండ్ ఆఫ్ ఫండ్స్ యుఎస్ ఫండ్స్ వచ్చాయి, ఆర్ మీకు కావాలంటే బ్రెజిల్ ఫండ్స్ కానీ, ఆర్ యూనో యూరోపియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామన్నా కానీ, సో డిఫరెంట్ ప్లేసుల్లో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, ఆర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. మీకు ఇఫ్ యూ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ మార్కెట్లో పెట్టాలంటే యాప్స్, వెస్టెడ్ లాంటి యాప్స్ ఉన్నాయి. స్టిల్ ఇక్కడ ఉంటూనే నువ్వు డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ త్రూ మ్యూచువల్ ఫండ్స్ కూడా నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటి డైవర్సిఫికేషన్ కూడా ఏంటంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఏమంటారు జనరల్గా ఏంటి, ఇక్కడ డాలర్ ఇప్పుడు కొన్ని రోజులు పర్ఫామ్ చేయట్లేదు, ఆర్ ఇండియన్ మార్కెట్స్ పర్ఫామ్ చేయని టైంలో కూడా యుఎస్ మార్కెట్ చేస్తుంది అని వ్యూ ఉందనుకో, యూ కెన్ ఇన్వెస్ట్ అక్రాస్ ద జాగ్రఫీస్. సో డైవర్సిఫికేషన్ ఓన్లీ మొత్తం నీ దగ్గర డబ్బులు తీసుకెళ్ళి ఇండియన్ మార్కెట్లోనే పెట్టాల్సిన అవసరం లేకుండా మల్టిపుల్ జాగ్రఫీస్లో కూడా పెట్టాలి. అండ్ లాస్ట్ వచ్చేసి డైవర్సిఫికేషన్ స్టైల్, బేస్డ్ ఆన్ స్టైల్. అవును, ఇట్లా కొద్దిమంది ఏంటంటే దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ గ్రోత్, పాజిటివ్ మైండ్ సెట్. పాజిటివ్ అని కాదు, గ్రోత్ స్టాక్స్ మీద బిలీవ్ చేస్తారు. ఎలీహో నా డబ్బులు ఎలా గ్రో అవడానికి పెడుతున్నప్పుడు నేను గ్రోత్ లోనే పెడతాను, ఏవైతే స్టాక్స్ అగ్రెసివ్ గ్రో అవుతున్నాయో, గ్రోత్ చూపిస్తున్నాయో వాటిలోనే నేను ఇన్వెస్ట్ చేస్తాను అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు గ్రోత్ స్టాక్స్ పెట్టేసుకుంటారు. కొద్దిమంది ఓన్లీ వాల్యూ, అంటే నేను గ్రోత్ కన్నా ఐ సీ దెర్ ఈస్ ఎ హ్యూజ్ వాల్యూ అన్లాక్, ఇంకా అంటే మార్కెట్ ఈస్ నాట్ రికగ్నైజింగ్, ఇట్ ఈస్ డూయింగ్ వెల్, బట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ రివార్డెడ్ ఇన్ ద మార్కెట్ వాల్యూ. సో ఆర్ కొద్దిమంది ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్ మీద, సో అంటే యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ వన్ పర్టికులర్. సో అప్పుడు కూడా ఏమవుతుందంటే ఒక్కోసారి ఏమవుతుంది, వాల్యూ ఫండ్స్ కానీ, వాల్యూ కంపెనీస్ కానీ కొన్నిసార్లు మార్కెట్ 6 months కాదు 1 or 2 years కూడా ఇగ్నోర్ చేస్తాయి. అవి అక్కడే స్టక్ అయిపోయి ఉంటాయి. నువ్వు ఓన్లీ వాల్యూ 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 అని నీ లైఫ్ అంతా గడిచిపోతుంది, కానీ ఆ స్టాక్ అది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. కొన్నిసార్లు గ్రోత్ అని చేసి సడన్ గా ఆ పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందుకోసమే సో అక్రాస్ ద స్టైల్స్ ఆల్సో కొద్దిమంది ఏం చేస్తారు, ఇంకో డైవర్సిఫికేషన్ మెథడ్ ఏంటంటే కొన్ని గ్రోత్ స్టాక్స్ ఆర్ గ్రోత్ మ్యూచువల్ ఫండ్స్, కొన్ని వాల్యూ మ్యూచువల్ ఫండ్స్, కొన్ని ఇన్కమ్, అంటే ఇప్పుడు ఇన్కమ్ కుడ్ బి మ్యూచువల్ ఫండ్ కేసులో అయితే డెట్ ఫండ్స్ కానీ, ఆర్ కార్పొరేట్ డెట్ కానీ, ఇటువంటి లో డ్యూరేషన్ ఫండ్స్ కానీ కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఇలా డైవర్సిఫై చేస్తారనమాట. సో డైవర్సిఫికేషన్ అంటే సింప్లీ డైవర్సిఫికేషన్ అంటే ఒక రకం కాదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మన యాసెట్ని బట్టి మనం ఎక్కడ చేస్తున్నాం అనేది. సో డైవర్సిఫికేషన్ కెన్ బి ఫ్రమ్ ద టాప్ లెవెల్ ఆఫ్ యాసెట్ క్లాస్ నుంచి చిన్న సెక్టర్ ఇంతగా ఉంటే డైవర్సిఫై చేయొచ్చు అనమాట. పాయింట్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఏంటి, ఎందుకు పర్పస్, సిగ్నిఫికెన్స్ ఎందుకు అని అనుకుంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్ రిస్క్ తక్కువ చేయడం, రిస్క్ మిటిగేషన్ చేయడం అనమాట. ఇన్ని క్లాసెస్లో చేస్తుండడం, ఇన్ని రకాల
మార్కెట్ క్యాప్ కానీ వీటి వల్ల చేయడం వల్ల ఒకే దాన్ని చేస్తే ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ రిస్క్తో ఎక్కువ వెళ్తుంది, బట్ మేనేజ్డ్ సో ఇట్స్ యావరేజ్ అవుతుంది కాబట్టి కొంచెం రిస్క్ తగ్గుతుంది. ఓకే, సో నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర 10,000 20,000 రూపాయలు ఉన్నాయి. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దామా మనం? సో ఏంటంటే వాళ్ళు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు 10,000 రూపాయలు ఉన్నాయి, నేను ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి అనుకుంటున్నాను. సో కేటగిరీస్ ఎలా డివైడ్ చేస్తే బాగుంటుంది చెప్పండి. 10,000 ఒక 20,000 అనుకుందాం, వెరీ సింపుల్ గా క్యాల్కులేషన్. సో 20,000 నువ్వు ఎస్ఐపి ద్వారా ప్రతి మంత్ పెడుతున్నప్పుడు రిస్క్ లేకుండా కావాలి నాకు, డైవర్సిఫై చేసుకుని కొంచెం ఎటువంటి టైంలో అయినా నాకు తట్టుకునే శక్తి ఉండేది. సో జనరల్ గా ప్రతి ఒక్కరికి కూడా 3 రకాల నీడ్స్ ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ గోల్స్, ఒకటి మీడియం టర్మ్ గోల్స్, ఒకటి లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. సో డైవర్సిఫికేషన్ గోల్ బేస్డ్ చేద్దాం ఇక్కడ. సో గోల్ బేస్డ్ చేస్తే ఏంటంటే నాకు షార్ట్ టర్మ్ నేను 6 months లో దివాళీకి మంచి షాపింగ్ చేయాలి, టీవీ కొందాం అనుకుంటున్నాను. సో ఇట్స్ షార్ట్ టర్మ్ గోల్. ఓకే, నేను ఒక 6 నెలలు ఉంది దివాళీ, 8 నెలలు ఉంది, బట్ నాకు కావాలి కంపల్సరీ. సో ఒక 5,000 ఇప్పుడు 20,000లో ఒక 25% ఒక 5,000 షార్ట్ టర్మ్ గోల్ కి. మనము ఇది షార్ట్ టర్మ్ గోల్ కాబట్టి మార్కెట్ ఎటువైపు వెళ్తుందో తెలియదు కాబట్టి యూజువల్లీ ఈక్విటీస్ లో చేయకుండా ఒక లో డ్యూరేషన్ ఫండ్ లో ఆర్ లిక్విడ్ కూడా కాదు, లో డ్యూరేషన్ ఫండ్ పెట్టేస్తే ఏంటంటే మీకు ఎఫ్డి కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. సెకండ్, ఏ రోజైనా విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఎలాగో ఉంటుంది. సో దీనివల్ల ఏంటి యువర్ నీ షార్ట్ టర్మ్ గోల్ కి అలైన్మెంట్ అయ్యేట్టు ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాం. దెన్ నీకు ఒక మీడియం టర్మ్ గోల్ వచ్చేసి ఒక 3 సంవత్సరాల్లో నీకు కారు కొనాలని ఉంది, దానికి ఒక 2 లక్షలు నీకు డౌన్ పేమెంట్ అవసరం. ఓకే, కార్కి దట్ ఈస్ యువర్ మీడియం టర్మ్ గోల్. సో ఆర్ ఒక 1,00,000 రూపాయలు, 1,00,000 అవసరం అనుకోండి, ఒక 5,000. ఓకే, నేనేంటి ఈ 5,000ని 3 సంవత్సరాలు పక్కన పెడతాను. సో మీకు 3 సంవత్సరాల్లో దగ్గర 1,80,000 మీరు సేవింగ్ మన వైపు నుంచే వెళ్ళిపోతాయి. సో గ్రోత్ తో కలుపుకుని 2.5-2.70 మన డౌన్ పేమెంట్ సరిపడా వస్తుంది. బికాస్ ఇది 2 to 3 years కాబట్టి మనం కొంచెం రిస్క్ తీసుకొని ఈక్విటీస్ లో పెట్టచ్చు. సో అందులో కూడా ఏంటంటే లార్జ్ క్యాప్ యూజువల్లీ ఏంటంటే కొంచెం తక్కువ వాలటిలిటీ, మీడియం టర్మ్ కి షార్ట్ టర్మ్ కి సెక్యూరిటీ కూడా ఉంటుంది కొంచెం. ఇంకొక 5,000 లార్జ్ క్యాప్ లో ఫర్ మీడియం టర్మ్, ఒక 5,000 ఇంకొక మీడియం టర్మ్ లో మంచి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టేసుకుంటాం. లెట్స్ సే మనకి ఒక 10 years కి మన బాబు హైయర్ ఎడ్యుకేషన్ కి డబ్బులు అవసరం ఉన్నాయి. అది వచ్చేసి నాకు ఒక 10 లక్షలు అవసరం ఉన్నాయి. నేను ఒక 12-13 సంవత్సరాల తర్వాత నాకు డబ్బులు అవసరం. అలాంటప్పుడు ఒక మిడ్ క్యాప్ ఫండ్ ఆర్ స్మాల్ క్యాప్ ఫండ్ కానీ ఒక 5,000 ఇంకొక 5,000 మంచి ఫండ్ లో ఒక 5,000 పెట్టేసుకుంటే ఆ టయానికి మనకు సరిపడా వస్తాయి. ఇంకొక గోల్ ఏంటంటే అందరికీ ఉండేది రిటైర్మెంట్ గోల్. రిటైర్మెంట్ ఏంటి, ఒక 25 సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు 35 ఉన్నాను, 25 సంవత్సరాలు 60 వచ్చినప్పుడు నాకు రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. దానికి నాకు ఒక 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఒక ఎక్స్ అమౌంట్ కావాలి, విచ్ ఇప్పుడు చిన్న అమౌంట్తో స్టార్ట్ చేస్తున్నాను. నా ఇన్కమ్ పెరిగినప్పుడు స్టెప్ అప్ చేసుకొని కొంచెం పెంచుకుంటాను. బట్ ఇప్పుడు మాత్రం ఒక 20% ఆ 25% నా సేవింగ్స్ని నా రిటైర్మెంట్ కోసం అలొకేట్ చేసుకుంటాను. సో అందులో ఒక స్మాల్ క్యాప్ ఒక మిడ్ క్యాప్ సెలెక్ట్ చేసుకొని, బికాజ్ ఇది ఇమీడియట్ గా అవసరం లేదు, లార్జ్ సో రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే నీకు డబ్బులు నువ్వు వాడదలుచుకోలేదు. సో ఒక స్మాల్ క్యాప్ మంచి స్మాల్ క్యాప్ లో వేసేసి సో మీరు ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం చేసిన ఈ ఎక్సర్సైజ్ తో నువ్వు ఫస్ట్ నీ గోల్ తగ్గట్టు ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకున్నావు. దట్ హ్యాపెండ్, సెక్యూరిటీ స్టేబుల్ గా ఉండేది. నీకు మళ్ళీ ఇంకోటి ఏంటి, డైవర్సిఫై చేసుకున్నావు అక్రాస్ మార్కెట్ క్యాప్స్. నీకు ఏమంటారు అక్రాస్ మార్కెట్ క్యాప్ ఏంటి, స్మాల్ క్యాప్ లో పెట్టావు, లార్జ్ క్యాప్ లో పెట్టావు, మిడ్ క్యాప్ లో పెట్టావు. దీనివల్ల నిజంగానే మన ఎమర్జెన్సీ వచ్చి నీ గోల్ కూడా బ్రేక్ చేసి డబ్బులు కావాలన్నా ఎట్ ఎనీ టైం ఒక ఫండ్ ఏదో ఒకటి, నీకు కొంచెం డెట్ ఫండ్ కూడా ఉంది, లార్జ్ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్, 4 రకాలు ఉన్నాయి. నీకు అర్జెంట్ గా ఏ రోజైనా కావాలంటే లిక్విడ్ ఫండ్ ఎప్పుడు మార్కెట్ డౌన్ అయినా డెట్ ఫండ్ కానీ డౌన్ అవ్వదు, నీ డబ్బులు నీకు ఉంటాయి. ఒక 1 year తర్వాత ఎప్పుడన్నా అవసరం ఉన్న లార్జ్ క్యాప్ ఉంటాయి, ఆర్ కొంచెం గ్రోత్ టైంలో కావాలంటే. సో ఇది ఒక రకమైన ఎగ్జాంపుల్ ఆఫ్ మార్కెట్ క్యాప్ బేస్డ్ అనమాట. సో డైవర్సిఫికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో చాలా మంది ఏంటంటే నా తప్పులు అంటే డైవర్సిఫికేషన్ లో తప్పులు చేసేది ఏంటంటే వాళ్ళు కోట్ల డబ్బులు ఉంటాయి బట్ రియల్ ఎస్టేట్ లో పెట్టేస్తారు మొత్తం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకో వాళ్ళ ఫ్రెండ్స్కో రియల్ ఎస్టేట్ లో సంపాదించారు కాబట్టి మొత్తం అక్కడ లాక్ అయిపోతాయి, లిక్విడిటీ ఉండదు. దట్స్ ఎ ఇష్యూ. డైవర్సిఫై లేకపోతే లిక్విడిటీ మిస్ అవుతుంది. సో అనుకున్న టైంకి we can't get the సో లిక్విడిటీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అన్నమాట డైవర్సిఫికేషన్. సో ప్రతి ఒక్కరికి పర్పస్ ఆఫ్ డైవర్సిఫికేషన్ కూడా మారుతూ ఉంటుంది. సో ఇది ఎలా, సో అందుకోసమే
మనము ఎప్పుడైనా సరే ఒక హెల్దీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలంటే రకరకాల యాసెట్స్ ఉండాలి. ఆ యాసెట్స్లో కూడా ఒకే రకమైనది కాకుండా మల్టిపుల్ టైప్స్ ఉంటే మార్కెట్స్ ఎటువైపు వెళ్ళినా నిన్ను ఏదో ఒక యాసెట్ కాపాడుతుంది. ఎగ్జాక్ట్లీ, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో మనం పెట్టుబడి ఏదైతే చేస్తున్నామో ఇందులో డైవర్సిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆ డబ్బులు మనవే. సో కష్టపడి సంపాదిస్తాం కాబట్టి వాటిని తెలివిగా మీరు కనుక డైవర్సిఫికేషన్ చేసుకున్నట్లయితే రిస్క్ తక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సో మీ మనీ కూడా స్టేబుల్గా ఉంటూ అట్ ది సేమ్ టైం మీకు రిటర్న్స్ కూడా మంచిగా వస్తాయన్నమాట. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ రెగ్యులర్గా మేము ఇస్తూ ఉంటాము. సో స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.